ఇండియాకి పాకిస్తాన్కి మధ్యలో చాలా హీటెడ్ టైమ్స్ నడుస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ ది పహల్గామ్ అటాక్ ఇండియన్ గవర్నమెంట్ అయితే ఇండస్ వ్యాలీ ట్రీటీ అగ్రిమెంట్ని సస్పెండ్ చేసేసింది. దాని అర్థం ఏంటి? ఒక స్విచ్ నొక్కితే పాకిస్తాన్కి వాటర్ సప్లై ఆగిపోతుందా? యూఆర్ అబ్సల్యూట్లీ రాంగ్. దాని మీనింగ్ అది కాదు. ఈ రోజు ఇండస్ వ్యాలీ ట్రీటీ అంటే ఏంటి, దాని వెనకాల ఎన్ని రివర్స్ ఉన్నాయి, ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెస్టర్న్ రివర్స్ అండ్ ఈస్టర్న్ రివర్స్ అని చెప్పేసి ఒక 6 రివర్స్ ఉంటాయి. ఇక్కడైతే ఈస్టర్న్ రివర్స్ కింద 3, వెస్టర్న్ రివర్స్ కింద 3. ప్రైమరీగా వెస్టర్న్ రివర్స్ పాకిస్తాన్లోకి ఫ్లో అవుతాయి. సో వెస్టర్న్ రివర్స్లో మనకి ఫస్ట్ రివర్ వచ్చేసి ఇండస్ రివర్. టిబెట్లో స్టార్ట్ అయ్యి ఇండియా మీదుగా పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. సో ఇండస్ రివర్ అనేది పాకిస్తాన్ వాళ్ళకి మెయిన్ రివర్ అనమాట. పాకిస్తాన్లో కరాచీ అండ్ హైదరాబాద్కి వాటర్ ఎక్కువ ఫ్లో అవుతూ ఉంటాయి. సో వెస్టర్న్ రివర్స్లో మనకి సెకండ్ రివర్ వచ్చేసి ఝేలం రివర్. కాశ్మీర్లో స్టార్ట్ అయ్యి పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. ఈ ఝేలం రివర్ నుంచి వచ్చే వాటర్ పాకిస్తాన్ అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ ది థర్డ్ రివర్ వచ్చేసి చేనబ్ రివర్. హిమాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయ్యి పంజాబ్ మీదుగా పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. అండ్ ఈ రివర్లో వచ్చే వాటర్ కూడా అగ్రికల్చర్కి చాలా ఇంపార్టెంట్ పాకిస్తాన్ వాళ్ళకి. సో నెక్స్ట్ అయితే ఈస్టర్న్ రివర్స్. ఇందులో ఉన్న 3 రివర్స్లో నుంచి వచ్చే వాటర్ ఇండియానే మెయిన్గా కన్స్యూమ్ చేస్తుంది. పాకిస్తాన్కి ఫ్లో కూడా ఆపేసింది. సో ది ఫస్ట్ వన్ వచ్చేసి రవి రివర్. హిమాచల్ ప్రదేశ్ నుండి పంజాబ్ మీదుగా పాకిస్తాన్లోకి ఫ్లో అవుతుంది. బట్ ఈ రావి రివర్ వాటర్ అయితే షాపూర్ కండి డ్యామ్ పంజాబ్లో కట్టి మొత్తం వాటర్ని ఇండియాలోనే యూస్ చేసుకునేలాగా పాకిస్తాన్కి ఫ్లో ఆపేశారు. నెక్స్ట్ అయితే బీస్ అండ్ సట్లెజ్ రివర్. హిమాచల్ ప్రదేశ్ దగ్గర సట్లెజ్ వాటర్తో బీస్ వాటర్ మర్జ్ అవుతుంది. దాదాపు ఇండియానే యూస్ చేస్తుంది వాటర్ అయితే కనుక. మిగిలిపోయిన అరకొర కొంచెం ఫ్లో పాకిస్తాన్కి డైవర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రీటీ మనం క్యాన్సిల్ చేసుకున్నామంటే దాని అర్థం ఏంటి? డైరెక్ట్గా వాటర్ ఫ్లో ఆపేస్తామని కాదు. ఎందుకంటే మనం ఆ వెస్టర్న్ రివర్స్లో డ్యామ్ కట్టాలి అంటే ఆల్మోస్ట్ 10 years పడుతుంది. అది ఇప్పుడల్లా అయ్యే పని కాదు. ఫస్ట్ దమ్కి అయితే వాళ్ళకి పీస్ఫుల్ అగ్రిమెంట్ మేము క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పేసి ఇచ్చారు ఇండియన్ గవర్నమెంట్. ఒకేసారి మనం వాటర్ ఫ్లో అయితే ఆపేలేము. ఎందుకంటే వాటర్ ఫ్లో కెపాసిటీ చాలా ఎక్కువ వస్తుంది. ఆ రివర్స్ మీదుగా ఇండస్ రివర్లోకి వెళ్ళే వాటర్ అయితే కనుక వీ డోంట్ హ్యావ్ ది కెపాసిటీ ఎట్. ఈస్టర్న్ రివర్స్ని ఎలా అయితే మనం డైవర్ట్ చేసి ఇండియాలోనే యూస్ చేసుకుంటున్నామో అలా వెస్టర్న్ రివర్స్ని కూడా డైవర్ట్ చేసి యూస్ చేయొచ్చు. అలా ప్రొసీడ్ అవడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పి ఫస్ట్ స్టెప్ అయితే అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశారు. సో సిచ్యువేషన్స్ ఎస్కలేట్ అయ్యి మనం కనుక వెస్టర్న్ రివర్స్లో నుండి వెళ్ళే వాటర్ కూడా డైవర్ట్ చేసే పరిస్థితి వస్తే ఇరిగేషన్కి వాటర్ ఆగిపోతుంది పాకిస్తాన్కి. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్స్ అంటే వాళ్ళు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకునేది ఒక 20% దాకా ఈ వాటర్ నుండే, అది ఆగిపోతుంది. అండ్ మిగతా వాటర్ ఏదైతే ఉందో అది డ్రింకింగ్కి లేదా డిఫరెంట్ పర్పసెస్కి వాడతారు, అవి కూడా ఆగిపోతాయి. హ్యుమానిటేరియన్ సబ్జెక్ట్స్ ఇక్కడ యాడ్ అవుతాయి. మళ్ళీ వాళ్ళు మనుషులు మనం మనుషులే కదా, కొంచెం హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో వదిలేయాలి కదా వాటర్ అని చెప్పేసి. బట్ అక్కడున్న సివిలియన్స్ కూడా ఎలా ఉన్నారంటే మేము ముస్లిమ్స్ మీరు హిందూస్, ఆ డిఫరెన్స్తో ఉంటున్నారు. సో ఈ వీడియో అయితే మీకు అర్థమైంది అనుకుంటా. ఇండస్ వ్యాలీ ట్రీటీ అగ్రిమెంట్ని మనం క్యాన్సిల్ చేసామంటే దాని అర్థం ఏంటో మీకు తెలిసిందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.